నమస్కారం. 21వ విడత నిధులకు సంబంధించి అయితే చూసుకున్నట్టయితే ఆర్థికంగా ప్రకటించిర్రా దీపావళి రోజే డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే కొన్ని అంచనాలు వేసి అయితే కొన్ని న్యూస్ ఛానళ్ళలో చెప్పడమే జరిగిందనమాట. సో రేపే దీపావళి అన్నమాట, లేదా రేపు ఎల్లుండి అన్నమాట, 2 రోజులలోనైతే తేదీ కూడా ప్రకటించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ ఏదైతే 21వ నిధులు విడుదల అవుతాయా లేదా అనేది కూడా రైతులకు చాలా వరకు అయితే అనుమానాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్థికంగా ప్రకటించిన లేదా విశేషాలకు సంబంధించి కానివ్వచ్చు, ఇన్స్టాల్మెంట్కి నుంచి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిర్రా. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు అక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తారన్నమాట. సో దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క విశేషాలపై కానివ్వచ్చు, ఇప్పటికే మనకు ఎప్పుడైనా కానీ అన్ని రాష్ట్రాల వారికి ఒకటేసారి అయితే నిధులు అనేవి అయితే విడుదల అవుతాయి అన్నమాట. సో ఎందుకు ఈసారి కొన్ని అంచనాలు వేసి కొంతమంది చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క 21వ విడత నిధులకు సంబంధించి దీపావళి రోజే డబ్బులు అనేవి పడతాయి అని అయితే మనకు అక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా ఆర్థికంగా కూడా ప్రకటించలేదన్నమాట. సో ఇదంతా చూసుకున్నట్టయితే తప్పుడు సమాచారం లేదా చూసుకున్నట్టయితే వారి యొక్క అంచనాలు వేసి మాత్రమే, వారి ఆలోచనలు వేసి అంచనాలు వేసి రైతులకు ఈ ఏదైతే ఉందో 21వ నిధుల విడుదలకు సంబంధించి అయితే దీపావళి రోజే పడతాయని అయితే ఒక అంచనా వేసి కానుకంగా అంటే అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి డబ్బులకు సంబంధించి కూడా రైతులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారన్నమాట. దీపావళికి 2000 రూపాయలు పడతాయి. మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క 21వ విడత సంబంధించి అయితే ఎలాంటి సమాచారం అయితే రాలేదన్నమాట. ఆర్థికంగా కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే నిధులు విడుదల అవుతాయన్నమాట. సో ఇంకా 4 నెలలు అనేది అవుతలేదన్నమాట. సో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో కూడా నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో మనం చూసుకున్నట్టయితే మరి లేదా రేపు ఖచ్చితంగా రేపు అయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క 21వ విడత నిధులకు సంబంధించి కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడ కూడా ప్రకటించలేదన్నమాట ఈ యొక్క 21వ నిధుల విడుదలకు సంబంధించి కూడా. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క రైతులకు తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆర్థికంగా వచ్చేసి కూడా ఎక్కడ కూడా ఇంకా ప్రకటించలేదన్నమాట. రైతు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 2000 రూపాయలు అనేవి ఈ యొక్క 21వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పడతాయా లేదా ఈ 4000 రూపాయలు పడతాయా, ఈ స్టేట్స్ వైగా కూడా డివైడ్ అయితే చేసిర్రనమాట. దీనికి సంబంధించి కూడా చెప్పండి అని అయితే అడుగుతున్నారనమాట చాలామంది. అయితే ఇప్పటికే ఈ యొక్క అనగారుల జాబితా అనేది కూడా పక్కన అంటే ఈ లెక్కలు అనేవి కూడా బయట పెట్టినట్లయితే తెలుస్తుందన్నమాట. సో వీరికి కూడా మనం చూసుకున్నట్టయితే అంటే ఈ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క రైతుడు ఈ యొక్క చూసుకున్నట్టయితే బేసిక్స్ నీడ్స్కి సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఇప్పటికే ఈ యొక్క కొన్ని మార్పులు అనేవి కూడా ఈ కేవైసీ ప్రక్రియలో వచ్చేసి కూడా కొన్ని మార్పులు అనేవి కూడా జరగనున్నట్లయితే తెలుస్తున్నమాట. సో 21వ విడతకు సంబంధించి అయితే ఇంకా ఎక్కడ కూడా ఆర్థికంగా కూడా మనకు ప్రకటించలేదన్నమాట. ఏ ఒక్క వారు కూడా తెలపట్లేదు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క అంచనాలు వేసి మాత్రమే చెప్పడమే జరుగుతుందన్నమాట. సో మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికైతే 21వ నిధుల విడుదలకు సంబంధించి ఆర్థికంగా ప్రకటించినప్పుడే ఖచ్చితంగా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రకటించే ఆలస్యం అన్నమాట. మన ఛానల్లో వీడియో రావడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరైతే కింద కనబడుతుంది ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరైతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకున్నట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క పిఎం కిసాన్ సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్థికంగా ప్రకటించినప్పుడే తక్కన కూడా మీకు ఈ నోటిఫికేషన్ అయితే రావడమే జరుగుతుంది అనమాట. తద్వారా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా జల్దీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా ఉన్నట్టుగానే తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట. లేనిది లేనట్టు ఇక్కడ మనం పట్టుకొచ్చి ఏదో సోది చెప్పడం అయితే కాదన్నమాట. రైతులు ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే న్యాయం చేయడానికి అయితే మనం ప్రయత్నించుదాం. రైతుల మేలు కోసమే ఎప్పుడు కూడా ఉంటామన్నమాట. ధన్యవాదములు.